చూడండి, పరిశుద్ధ లేఖన భాగములో సామెతల గ్రంథము 23 అధ్యాయము 21వ వచన భాగాన్ని చదివితే, సామెతల గ్రంథం 23:21, త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. చూసారా, ఎవరైతే ఎక్కువగా నిద్రపోతారో, నిద్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, నిద్రపోవటానికి ఎక్కువ ఇష్టపడతారో, వాళ్ళ ఇంటి మీదకి, వాళ్ళ మీదకి దరిద్రత వచ్చిందంట. చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును అంటే దరిద్రత వచ్చింది. మంచి వస్త్రాలు వాళ్ళు కట్టుకోలేరు, ఉన్నా కట్టుకోలేరు, అసలు లేకపోయినా కానీ వాళ్ళు వాటి మీద ఆశ కూడా ఉండదు. ఆ కృప దేవుడు వాళ్ళకి ఇవ్వడు, అంతే. ఆ ఆధిక్యత, ఆ యొక్క ఆశీర్వాదం అనేది వాళ్ళకి రాదు. అందుకనే అవసరమునకు మించి నిద్రపోబాకండి. ఎంతవరకు నిద్రపోవాలి అంతవరకు నిద్రపోండి. ఎక్కువ సమయము నీ యొక్క బాధ్యత నిర్వర్తించండి. నీకున్నది ఒకే ఒక్క జీవితం. నువ్వు ఏదో సాధించాలనేటువంటి తత్వం నీలో ఉంది, కానీ నీ నిద్రపోతు తత్వం వల్ల దాన్ని భూస్థాపితం చేస్తున్నావు. ఎవరినో ఒకళ్ళని చూస్తావు, వాళ్ళు నిద్రపోవట్లేదా, ఆ అబ్బాయి నిద్రపోవటం లేదా, ఆమె నిద్రపోవటం లేదా, ఆమె సిచ్యువేషన్ నీకేం తెలుసు? వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మీకేం తెలుసు? వాళ్ళ యొక్క ఆ పర్సనల్ లైఫ్ మీకేం తెలుసు? కానీ ఎవరితోనో పోటీ పడొద్దు. నీ జీవితం నీదే. హల్లెలూయా. నీ ఆశీర్వాదం నీదే, నీ దీవెన నీదే. అందుకనే తక్కువ నిద్రపోండి నేను చెప్పను, కానీ మించకుండా నిద్రపోండి. లేకపోతే దరిద్రత మీ మీదకి రాబోతూ ఉంది. యోన ఎంత నష్టపోయాడు తెలుసా? ఎత్తి సముద్రంలో వేశారు ఆయన్ని. నిద్రపోతూ అన్నటువంటి ఆ నిద్రమత్తు అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా మన నష్టానికి, నాశనానికి కారణమవుతుంది.